ప్రకటనతో ప్రజలు అబద్ధపు వార్తల కారణంగా తీవ్ర ప్రభావాలు ఎదుర్కొంటున్నారు. నకిలీ సమాచారం, గడువు ముగిసిన నోట్లను ఇంకా ఉపయోగించకూడదని లేదా కొత్త నోట్ల ముద్రణలో సమస్యలు ఉన్నాయని ప్రచారం చేయడం వల్ల ప్రజలు అసత్య ధోరణిలో ఉన్నారు. ఇవేవో కేవలం భయాన్ని కలిగించే అబద్ధ వార్తలుగా కొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో జనసంచారం, అవసరమైన భయం, అవగాహన లోపం సృష్టించాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తప్పుగా భావిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అధికమైన గందరగోళం ఏర్పడుతుంది. ఈ అబద్ధపు వార్తల కారణంగా ప్రజలు కొన్ని మర్చిపోయి తమ పాత నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసేందుకు నిరాశ చెందుతున్నారు. 2500 నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులుగా 200 నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజల్లో ఆందోళనను సృష్టిస్తుంది. 200 నోట్లను రద్దు చేస్తారా లేదా మార్కెట్ నుంచి అన్ని 200 నోట్లను వెనక్కి తీసుకుంటారా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 200 నోట్ల నకిలీని మార్కెట్లో పెరిగిపోతున్నాయని ఆరోపణలు రావడం ఈ నోట్ల రద్దు వార్తలకు కారణం కావచ్చు. 500 నోట్ల కంటే 200 నోట్లు నకిలీలు ఎక్కువగా చలామణిలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 200 నోట్లను రద్దు చేస్తుందా అనే సందేశాలు ప్రజలను గందరగోళంలో ముంచుతున్నాయి. ఆర్బీఐ ఈ వార్తలను ఖండించింది. ఈ విషయంపై ఆర్బీఐ వారు కీలకమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆర్బీఐ ప్రకారం 200 నోట్లను రద్దు చేయాలని ఎలాంటి ప్రణాళికలు ఉండవని స్పష్టం చేశారు. ఈ వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే అని వారు వెల్లడించారు.